హలో, ఇన్స్పెక్టర్ సుజాత స్పీకింగ్. యశోదమ్మ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకోండి. మీరెవరు? మాయలాడు. హలో హలో, సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడు. నాకు కావాల్సింది నీ ప్రాణాలేదా? ఆ టీడీఆర్ గారు చూసావా, నమ్మినందుకు ఎంత ద్రోహం చేశాడు. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేయడమే కొందరు మనుషుల తత్వం. బాగా చెప్పావు. మీ ఫ్రెండ్ లావణ్యమూర్తి ఎక్కడా? ఎందుకు? ఆయన్ని నేను అర్జెంటుగా కలవాలి. అతను ఎక్కడైనా ఉంటాడు. వాడి అడ్రస్ చెప్పడం చాలా కష్టం. తెలిసి చెప్పకపోతే ఇంకొద్ది క్షణాల్లో ఆయనకి అడ్రస్సే ఉండదు. ఆయన ప్రాణాలకే ప్రమాదం. ప్రమాదమా? లావణ్యమూర్తిక? అవును, మాధవరావును యశోధమ్మను చంపిన మాయలాడి మిమ్మల్ని మీ ఫ్రెండ్ ని చంపడానికి వేటాడుతోంది. మాయలాడి? ఆమె ఎవరు? మీ ప్రాణాలు తీయడానికి బ్రతుకుతున్న పగకు ప్రతిరూపం. ఏమిటి మీరనేది? మిస్టర్ టీడీఆర్, మాయలాడి ఎవరో మీకు తెలియదా? యశోదమ్మ ఇంట్లో చేరి మీ అందరి అభిమానాన్ని పొందిన రోజాయే మాయలాడి. ఏ అనుమానంగా ఉందా? ఉంటుందిలేండి. నేరం చేసిన మిమ్మల్ని జైలు నుంచి జామీనిచ్చి విడిపించి మీ మీదే హత్యా ప్రయత్నం చేసిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఏ కారణం చేతనో ఆమె మీ అందరిపైన పగబట్టింది. కారణాలు ఏవైనా గాని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం నేరం. కాబట్టి రోజాని పట్టుకోవడం, మిమ్మల్ని రక్షించడం పోలీస్ ఆఫీసర్ గా నా బాధ్యత. అవును, ఇన్ని దారుణాలు చేస్తున్న హంతకురాల్ని మీరు వెంటనే అరెస్ట్ చేయాలి. దారుణాలు చేస్తున్న హంతకురాలు, దగాపడ్డ అభాగ్యురాలు నిజం తేలితే కదా తెలిసేది. మీరు అనవసరంగా అమ్మాయి పైన జాలి పెంచుకొని దెయ్యాన్ని దేవత అనుకుంటున్నారేమో. నెవర్. అనురాగానికి నిలయమైన ఆడ మనసులో రక్తం కళ్ళ చూడాలనే పగ పుట్టింది అంటే ఆ మనసు ఎంత దారుణమైన వేదనలో వేగుతుందో సాటి ఆడదానిగా అర్థం చేసుకోగలను. ఎనీహౌ, లావణ్యమూర్తి ఎక్కడున్నాడో చెప్పండి. చెప్పానుగా, వాడు ఎక్కడైనా ఉంటాడు. అంటే ఎక్కడుంటాడో చెప్పలేరా? చెప్తాను. నందనవనంలో తోట ఉంది, మారుతి నగర్ లో ఇల్లుంది, ఊరి చివరన ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ క్షణానైనా రోజా ఇక్కడికి రావచ్చు. ఏ మాత్రం మీకు రక్షణ అవసరమైనా మా డిపార్ట్మెంట్ కు ఫోన్ చేయండి. తగిన ఏర్పాట్లు చేస్తాను. వస్తాను. థ్యాంక్ యూ. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇది నా గెస్ట్ హౌస్, నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. నువ్వే నా గురించి తెలుసుకోవాలి. అరే రోజా, ఏమిటిది? యమపాశం. అంటే నువ్వు
మాయలాడి. నువ్వు మాయలాడివి. అవును. రోజా, నేను నీకేం ద్రోహం చేశాను? ద్రోహమా? మీరు చేసిన దారుణానికి అంత చిన్న మాట అనకూడదు. ఇతనెవరో తెలుసా? మహేంద్ర బాబు. నా ప్రాణానికి ప్రాణమైన మహేంద్ర బాబుని అభిమన్యుడిని చంపినట్టు నిర్దాక్షిణ్యంగా మీరు చంపారు కదరా. రోజా, అయిందేదో అయిపోయింది, నన్ను క్షమించు. నీకేం కావాలన్నా ఇస్తాను. ఏమిస్తారా? 1000 జన్మలకు సరిపడే పగ 1,000 జన్మలకు మర్చిపోలేని కక్ష ఇచ్చారు. ఇంకా నువ్వే ఇస్తావురా? నేనే తీసుకుంటాను నీ ప్రాణాలు. రోజా, నన్ను చంపకు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటా.